పవిత్ర మాసంలో మీరు శక్తిని సహనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ మీ విశ్వాసం రోజురోజుకు బలపడాలని ఆకాంక్షిస్తూ రిపోర్టర్లకు సిబ్బందికి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంసీటీవీ న్యూస్ తరఫున హ్యాపీ రంజాన్. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలోని ఈద్గా మైదానం నందు జరిగిన ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే. ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లును తీసుకువచ్చింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసాద్ అహ్మద్ ఆరోపణ. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో మరియు డ్రైవర్స్ కాలనీ వద్దనున్న ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. ఉగాది, రంజాన్ పండుగలు పక్కపక్కనే వచ్చాయని, అదేవిధంగా ప్రజలందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة وسلم إن لكل قوم عيد وهذا عيدنا. الله أكبر الله أكبر. لا نفعنا وإياكم بالآيات والذكر الحكيم. إنه تعالى جواد كريم ملك بر رؤوف رحيم ورب حليم. إن الحمد لله نحمده ونستعينه उसकी पीठ जमीन पर लगा दे. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने क्या फरमाया? वो नहीं हसना वफिल आखिरति हसनतन वक़िना अज़ाबन नार. दाना दिया अल्लाह के वास्ते बंद करो मेरा बेटा ना देना है जो अंदर सामने का అవునన్నా నిలబడండి
హలో ఫోటో పెట్టు కాదన్నా 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 ఒక సెకండ్ అన్న ఇస్తాను ఇస్తాను మీకు ఖాజాన్న కలలేదండి. ఈరోజు రంజాన్ పవిత్ర మాసంన 30 రోజులు ఒక్క పొద్దులుండి తెల్లవారు నుంచి సాయంత్రం దాదాపు 17:30 గంట ఉన్న తర్వాత ఈరోజు పండగ జరుపుకోవడం. ఈ రంజాన్ పండుగ ఏం చెప్తాదంటే నీ దగ్గర ఉన్న ధనం పండగ కన్నా ఒక వారం ముందు పేద ప్రజలకు ₹1,00,000కి 2,500% పంచాల. పండుగలో సమానత్వం పాటించాలి, వాళ్ళకు కూడా దగ్గర తీసుకోవాలి. భారతదేశ ఒక ముఖ చిత్రం ఏమంటే ఈ సుందరం ఏమంటే నిన్న మనం ఉగాది జరుపుకున్నాం, ఈరోజు రంజాన్ జరుపుకున్నాం. ఇది భారతదేశ సుందరం అందం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు. ఒక భారతదేశం అన్ని విలువలను చాటుతూ అందరికీ దగ్గర తీసుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడవాల. భారతదేశ ఉన్నతి ప్రగతి మన అందరి ఐక్యతలోనూ ఉంది. మనమందరం కలిసి దేశ విలువలను పెంచుతూ ఇదే విధంగా కలిసి గంగా జమున తెహజీబ్లో కలిసి ముందు నడవడానికి మనమందరం కలిసి ఏకతాటిగా దేశ ఖ్యాతికి దేశ విలువలు పెంచేటట్టుగా మనమందరం కలిసి నడవాలని చెప్పి అందరికీ నా తరఫున సందేశం ఇస్తూ మరొక్కసారి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని మదనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఈద్గా మైదానం నందు మరియు డ్రైవర్స్ కాలనీలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం వర్గానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ప్రజలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించడం జరిగిందన్నారు. मस्जिद नबवी में आकर आपने नमाज अदा फरमाई, ये उम्मत को पैगाम दे रही है, ऐ लोगों क्या ख्याल है तुम्हारा? वो नबी जिसके सदके में कायनात बनी, वो नबी जो ना होता तो एक कर्रा न बनता, वो नबी अपनी मरने के वक्त में नमाज नहीं छोड़ा. आज हमें दुकानें पढ़ लिए, फिर नमाजों को छुट्टी कर दिए, नमाजों से दूर हो गए, मस्जिदों से दूर हो गए. के लायक नहीं है. हम ईमान वाले हैं, अल्लाह के बंदे हैं, हम नबी के उम्मती हैं. हमारी ये जिम्मेदारी है, हम पर ये फर्ज है, हम पर ये जरूरी है. हम जहां रहे, जब इंसान सजदा करता है, हदीस में आता है अस्साजिदु यस्जुदु अला कदमई रहमान. ये ललकार रही है, ऐ लोगों एक दिन तुम भी इसी तेजी के మైసూర్ ఏమి పడదు. ఫాలో చేయి. నేను ఇప్పుడు నీ పేరు చెప్పాను. ఈరోజు ఒక నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉండి ఈరోజు నిన్నటికి ఉపవాసాలకు ముగింపు వచ్చింది. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకుంటూ ఉంటారు, రంజాన్ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఒక నెల టోటల్ ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దులు ఉంటూ ప్రతి ఒక్కరూ 5 పూట నమాజ్ చదువుతూ
అందరూ ఒక నెల గడిపిన తర్వాత ఈరోజు వాళ్లకు దీని నుండి విముక్తి కలిగి ఈరోజు కొంచెం ఫ్రీ అయినారు. దానికి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఇస్లాంలో ఈ ఒక నెల ఉపవాసాలు ఎందుకు పెట్టారంటే ఈ ఒక నెల వచ్చిందులో ఒక ట్రైనింగ్, ఈ ఒక సంవత్సరంలో ఒక నెల వచ్చి ట్రైనింగ్ జోడించినారు. ఈ ఒక నెలలో ఏ విధంగా ఉంటారో మిగతా 11 నెలలు కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఉండాలా. అబద్ధం చెప్పకూడదు, పనికిరాని మాట మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు. జీవితాంతం మన నెలంతా ఏ విధంగా మనం ఫ్రీగా ఉంటామో అదేవిధంగా ఈ 11 నెలలు ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇది చేశారు. అదేవిధంగా ఈ ఒక్క పొద్దు ఉండేదానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏమంటే మనం ఒక్క పొద్దు ఉంటే ఆ నీటి వాల్యూ కానీ, మనకు ఉండే అన్నం కానీ, మన ఫుడ్ కానీ దాని వాల్యూ ఏమని కూడా తెలియాలా. పేదవాని ఆకలి విలువ తెలియని ఉద్దేశంతో ఈ ఒక్క పొద్దులు తీసుకొచ్చారు. ఇది వచ్చిన తర్వాత ఈ రోజు ఒక నెల అంతా ఉపవాసాలు ఉండేది ముస్లింస్ అందరూ ఈ వచ్చిన ఇదే ఎఫెక్ట్ ఈ 11 నెలలు ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా ఈసారి రంజాన్ 11 నెలలు ఎట్లుండారంటే ఈ ఒక నెల ఎట్లుండారంటే టోటల్ మనకు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు కోఆపరేట్ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ కానీ, వాటర్ సప్లై కానీ, క్లీనింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ నీట్గా ఒక నెలంతా నీట్గా మెయింటైన్ చేశారు. పీస్ఫుల్గా రంజాన్ జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ నమాజ్ చేసుకుని సంతోషంగా వాళ్ళ ఇంటికి పోతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అడ్మినిస్ట్రేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అందరూ హిందూ ముస్లింలు కానీ, క్రిస్టియన్ కానీ అందరూ కలిసికట్టుగా ఉండి ఏ విధంగా ఈ రంజాన్ అనేది పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ లైఫ్ ఇన్విటేషన్ ఇస్తుందో అదేవిధంగా 11 నెలలు కూడా అదేవిధంగా ఉండి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉగాది రంజాన్ పక్కన వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా గడుపుతున్నారు. ఇదేవిధంగా రాబోయే దినాలు కూడా 11 నెలలు ఇదే విధంగా గడిపి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మన వైఎస్ఆర్సీపీ స్టేట్ తరఫున, నా తరఫున, మన మిత్రులందరి తరఫున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆ చౌడేశ్వరమ్మ అమ్మవారిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలోని శ్రీ చౌడేశ్వరమ్మ ఆలయం నందు జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారిని పూజించడం జరిగిందన్నారు. ఉన్నా అక్కడ ఇప్పుడు వేయండి ఇప్పుడైనా ఎసానా ఫోటో వీళ్ళు తీయేస్తా మళ్ళీ ఎవరిన ఇప్పుడు వెంటేసినా అన్నా ఎస్తానా ఉగాది పండుగ పర్వదిన శుభ సందర్భంగా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ చూస్తే భక్తాదులు పెద్ద సంఖ్యలో ఉగాది సందర్భంగా ఉగాది నామ పేరులో దేశము, రాష్ట్రము, జిల్లా, మదనపల్లి ఎల్లప్పుడు బాగుండాలా.
మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరి జీవితాలు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి నిత్యం అందరూ పూజ చేస్తూ మంచి మానవతా దృక్పథం కోసం, మానవతా విలువల కోసం, మానవతా సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. అందరికీ నమస్కారం. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రెండు పండుగలు ఏ విధంగా రంజాన్ గాని ఉగాది గాని ఏ విధంగా పక్కనే వచ్చినాయో ఇది వచ్చిందో మనందరికీ ఒక లెసన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు హిందువులు గాని ముస్లింస్ గాని అందరూ సోదర భావాలతో కలిసిమెలిసి ఉండి మన దేశ పురోగతికి తోడ్పాటయ్యి అందరూ కలిసికట్టుగా దేశాని కోసం పనిచేయాలా, దేశం పురోగతి కోసం ఇదిగా ఉండాలని చెప్పి అందరికీ ఈరోజు ఈ రెండు కలిసి వచ్చినందుకు ప్రజలు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, తర్వాత దేశ ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటాం. నమస్తే అండి. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు ఎంసీటీవీ ప్రేక్షకులకు భావిక హాస్పిటల్ తరఫున, భావిక సైకియాట్రీ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆయురాలతో ఉండాలని, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ ఈ పండగల్ని బాగా సంతోషంగా బంధువులతో జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఎంసీటీవీ ప్రేక్షకులకు మరియు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ భావిక హాస్పిటల్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, భావిక హాస్పిటల్. వెల్కమ్ బ్యాక్. ముస్లింలకు అన్యాయం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లును తీసుకువచ్చిందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లుకు నిరసనగా వైసీపీ నాయకులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఈ వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని అన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందను వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టింది. అది వచ్చిందను ఇప్పుడు ఫ్లోర్ లో ఎంటర్ అయ్యడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి నిశ్చయించారు. ఈ బిల్ ఎటువంటిదంటే టోటల్ ముస్లింస్ ప్రతి ఒక్కరికి అగెనిస్ట్ గా ఈ బిల్ ప్రకటిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే దీనికి ఒక వక్ఫ్ బోర్డ్ అనేది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అనేది ఎవరు గవర్నమెంట్ నుండి మాకు వచ్చిన ముస్లింలకు వచ్చిన ప్రాపర్టీస్ కాదు. ఈ ప్రాపర్టీస్ అన్ని వచ్చిందను మా తాత ముత్తాతల నుండి మాకు గిఫ్ట్ గా ఇవ్వబడిన ప్రాపర్టీస్. ఇది వచ్చిందను మా వక్ఫ్ బోర్డ్ అనేది మెయింటైన్ చేసుకుంటా ముందు గవర్నమెంట్ మాకు ఒక ప్రొవిజన్ పెట్టేసి ఈ టోటల్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేసుకునే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డ్ అనేది పెట్టి అమెండ్మెంట్ బిల్స్ తీసుకుంటా వచ్చారు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిందను ఇది టోటల్ దీనికి మాకు విరుద్ధంగా కలెక్టర్స్ కు పవర్ ఇచ్చేసి ఈ టోటల్ మా ప్రాపర్టీస్ ను హరించడానికి ఒక ప్లాన్ గా అయితే ముందుకు సాగుతా ఉన్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు మన ఈద్గాలో కూడా ముస్లింస్ వాళ్ళ నిరసన ఎట్లా చేశారంటే ప్రతి ఒక్కరూ నల్ల బ్యాగ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈద్గాకు అటెండ్ అయినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మేమందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి టోటల్ నెగిటివ్ గా ఉన్నాము, టోటల్ మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ మా మనోభావాలు గుర్తించి ఖచ్చితంగా ఈ బిల్లు వెనక్కి తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భించుకుని పెద్దల నిర్ణయం మేరకు వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నల్ల చట్టము పాస్ కాకూడదని ప్రతి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్
మొత్తాన్ని కలిపి మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ పెద్దలు కూడా అసదుద్దీన్ ఓవైసీ సార్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా చాలాసార్లు పార్లమెంట్లో చర్చలు నిర్వహించినారు. కాబట్టి ప్రజలందరికీ ఎవరికి కూడా ఈ బిల్లు ఆమోదయోగ్యం కాదు. వక్ఫ్ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాను. రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణంలోని ఈద్గాల నందు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాసం రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించి 5 పూటల నమాజ్ ఆచరించి మాసం తర్వాత నెలవంక కనిపించిన మరుసటి రోజు రంజాన్ పండుగ నిర్వహిస్తారు. నేటి ఉదయం మదనపల్లి నియోజకవర్గంలోని ఈద్గాలు మసీదుల్లో పెద్ద ఎత్తున ముస్లింలు చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. జామియా మసీద్ ఇమాం మౌలానా ముఫ్తీ సోయబ్ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ఈ ఏడాది రంజాన్ ఫిత్రా 90 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. اهدنا الصراط المستقيم صراط الذين سبح اسم ربك الأعلى الذي خلق فسوى جعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر واجب فاطم بتكبيرة الصلاة عيد الفطر واجب فاطم الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين
إياك نعبد وأنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى وجعل سمع الله لمن حمده الله أكبر ليس له طعام إلا من ضريع الله أكبر الله أكبر إلا هو المخلوق كلهم ضعفاء لا قوي إلا هو الناس كلهم فقراء لا غني إلا للکار رہی ہے اے لوگوں ایک دن تم بھی اسی تیزی کے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج کا جو دن ہے عید الفطر کا دن پوری دنیا کے مسلمانوں کے لیے عید کا دن ہے تو آج کے اس مبارک دن میں میں اپنی طرف سے اپنی کمیٹی کی طرف سے اور ہمارے شہر کے MLA صاحب کی طرف سے مدن پلی کے پورے مسلمانوں کے خدمت میں عید کی مبارکبادیاں پیش کرتا ہوں اور دل سے دعا کرتا ہوں کہ اللہ تعالی ہم تمام کو عید کی حقیقی خوشی نصیب فرمائے۔ عید کی حقیقی خوشی اللہ کی رضا میں ہے۔ اللہ اگر ہم سے راضی ہے تو ہمارے لیے عید کی خوشیاں ہیں، اگر اللہ ہم سے ناراض ہے تو ہمارے لیے عید کی خوشی نہیں۔ تو ہم تمام کا اہم مقصد وہ اللہ کو راضی کرنا ہے، اس لیے آج کے اس خوشی کے دن میں بھی کوئی ایسا کام نہ کریں جو اللہ کو ناراض کرنے والا ہو، جو نبی کو ناپسند ہو۔ بس ہم کو خوشی میں بھی غمی میں بھی دین پر اسلام پر چلنا یہی ہمارا اہم مقصد ہے، یہی ہماری تعلیم ہے۔ تو آج کے اس عیدگاہ سے تمام مسلمانوں کے لیے یہی پیغام ہے کہ ہم آپس میں پیار و محبت کے ساتھ، الفت و چاہت کے ساتھ زندگی گزارنا ہے۔ ہر ایک کے ساتھ خیر خواہی، پیار اور محبت کے ساتھ زندگی گزارنے میں یہی ہماری نبی کا طریقہ ہے اور یہی ہمارا اسلام کا بھی طریقہ ہے۔ السلام علیکم ورحمۃ اللہ۔ మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరమ్మ ఆలయం నందు ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండం నందు భక్తులు పెద్ద సంఖ్యలో నడవడం జరిగింది। మదనపల్లి నియోజకవర్గం నుండే కాక తంబలపల్లి, పుంగనూరు నియోజకవర్గాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఉండాలి, తొందర కొట్టుకొని క్లియర్ చేయండి అందరూ అన్న। ఆపోజిట్ ఎవరు రావద్దండి। వెయిట్ చేస్తున్నారు।
సింధు వచ్చింది. ఈ గుర్తులు క్లియర్ చేయండి, గుర్తులు క్లియర్ చేయండి. దర్శనం బయట వెళ్ళండి. ఈ రెండోదండి ఎవరు ఏమా సైగా ఉన్నారంటే దొంగలండి, దొంగలున్నారు జాగ్రత్త అమ్మా, దొంగలున్నారు జాగ్రత్త. మీ మనీ పర్సులు, మీ నగలు ఆడవాళ్ళు సైడ్ కొంగు నిండు కప్పుకోండి అమ్మా, ఆడవాళ్ళు సైడ్ కొంగు నిండు కప్పుకో. ఆ గుంపులు గుంపులు పక్కకి వెళ్ళండి, సైడ్ సైడ్ వెళ్ళండి. ప్రతి ఉగాది సందర్భంగా ముందుగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక పర్వదినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు వాళ్లకు మనము అభిమానించే ఆదరించే పండగ ఏదైనా అంటే ఒక్క ఉగాది పండుగ. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉగాది ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకటిగారి క్షత్రియుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అందులో భాగంగా దాదాపు 70 పైన జ్యోతులు వెలిగించబోతున్నాం. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గ పుర ప్రజలందరూ కూడా అమ్మవారిని ఒక పాత్రగా మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు ఎన్నుండి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మదనపల్లి నియోజకవర్గంలో పుర ప్రజలందరూ విచ్చేసి అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు చౌడేశ్వరి దేవస్థానం నందు అశేష జనవాహినితో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కాశీ విశాలాక్షిగా అమ్మవారి దర్శనమిస్తా ఉన్నారు. వేలాంత మంది భక్తాదులు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వేసి ఉన్నారు. దేవస్థానం వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఆ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల దర్శనం కల్పిస్తూ ఉన్నారు. తీర్థ ప్రసాదాలు ఎవరికి తక్కువ రాకుండా ఏ ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు అన్ని విధాలుగా ఇక్కడ అమ్మవారికి పుష్పపల్లకి రెడీ అవుతోంది. అర్ధగంటలో పుష్పపల్లకి అమ్మవారి ఊరేగింపు అవుతుంది. అగ్నిగుండ ప్రవేశం ద్వారా జ్యోతులు అగ్నిగుండంలో ప్రవేశించి ఆ తర్వాత ఊర్లో ఊరేగింపు జరుగుతాయి. ఎవరు కూడా దేవస్థానం అమ్మవారి ముందు ఎవరు కూడా చెందుబడి చేయరు. ప్రతి ఒక్క భక్తులు కూడా గమనించాలి. అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలోని ఈద్గా మైదానం నందు జరిగిన ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే. ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అలైన్మెంట్ బిల్లును తీసుకువచ్చింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసాద్ అహ్మద్ ఆరోపణ. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.